వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చిన అంశాలపైన మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్టయితే ఆ మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే శివ తాండవం, ఎన్ని సమస్యలు ఎదురైనా పూర్తి చేసి తీరుతాం. ఎన్జిటిలో కేసులో వెనక్కి తీసుకోకపోతే వారిని ప్రజలే బహిష్కరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి 700 కోట్లతో నిర్మించనున్న ఓంకారేశ్వర ఆలయానికి భూమి పూజ. ఓట్లు నోట్ల కోసం మూసీ నదిని అభివృద్ధి చేయడం లేదని, ఓంకారేశ్వర దేవాలయాన్ని చూపించి ఒక్క ఓటు కూడా అడగమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా మూసీ ప్రక్షాళన అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం శివతాండవం చేస్తుందంటూ హెచ్చరించారు. ఈశ్వరుడు ఆశురంతోనే ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా గంటుపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఉస్మాన్ సాగర్ దిగునున్న వీరభద్రస్వామి మల్లేశ్వర దేవాలయం కుట్టపై నూతన ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శనివారం భూమి పూజ చేశారు. తొలుత గుట్టపై ఉన్న దేవాలయంలో పూజలు చేసి పక్కనున్న గోపూజ నిర్వహించారు. మోయినాబాద్ మండలంలో ఎక్కనపల్లి వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో 99 ఎకరాలలో 157 కోట్లతో నిర్మించదలసిన గోశాల శంకుస్థాపన పని చేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ మచిలీశ్వర ఆలయానికి 1400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతో మంది యోగులు గుట్టపై తపస్సు చేశారు. పవిత్రమైన నేలపై ప్రస్తున్న దేవాలయాన్ని పునరుద్ధరించుకోవడంతో పక్కనున్న 8 ఎకరాల్లో 700 కోట్లతో అద్భుతమైన శివాలయాన్ని నిర్మిస్తున్నామన్న కాకతీయ కళా వైభవాన్ని చాటి చెప్పే రామప్ప దేవాలయం తరహాలో ఈ గుడి నిర్మాణం ఉంటుంది. చూసుకున్నట్టయితే ఏదైతే మూసీ ప్రక్షాళన, మూసీ నద కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైనా అడ్డుపడితే శివతాండమే. ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ విషయాన్ని. ఎందుకంటే మూసీ ప్రవాహిక ప్రాంతాలలో ఎవరైతే నివాసం ఉంటున్న వారు చాలా వరకు ఇప్పటికే కొన్ని హైడ్రా పేరుతోని వాళ్ళ ఇండ్లు కూలగొట్టి వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించారు. అలాంటిది మూసీ ప్రక్షాళన కోసం అడ్డుపరిచే శివతాండవం. ఎన్ని సమస్యలు ఎదురైనా పూర్తి చేసి తీరుతాము. అసలు దాదాపు 700 కోట్లతో నిర్మించనున్న ఈ మూసీ ప్రక్షాళన కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కీలక ప్రకటన పలు సందర్భాల్లో, పలు కార్యక్రమాల్లో, పలు సమావేశాలలో కూడా ఆయన చాలా సీరియస్లీ చెప్పారు. ప్రతిపక్షాల నాయకులు ఎన్ని కుట్రలు చేసినా మూసీ ప్రక్షాళన ఆగొద్దు. ప్రతిపక్ష నాయకులు ఎన్ని రాజకీయ కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఇలాంటి ప్రక్షాళన చేయడం అనేది భవిష్యత్ తరాలకు మనం ఒక మంచి ఆలోచన విధానాన్ని, మంచి వాళ్ళకు భవిష్యత్ కోసమే దానికి మనం ఈ యొక్క మూసీ ప్రక్షాళన అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. దానికోసం ఈ ప్రయత్నాలన్నీ. సో అలాంటి కార్యక్రమాన్ని ఎందుకు ప్రతిపక్షాలు పదే పదే మూసీ ప్రక్షాళన కోసం వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు? ఎందుకు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఎంత వివరణ ఇచ్చినా కూడా ప్రతిపక్ష నాయకులు ఆగట్లేదు. సో ఇప్పటికి కూడా చాలా సీరియస్లీ తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే శివతాండవే. నిజంగా ఓట్లు నోట్ల కోసం మూసీ నదిని అభివృద్ధి చేయడం లేదని, ఓంకారేశ్వర దేవాలయాన్ని చూపించి ఒక్క ఓటు కూడా అడగము అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఓపెన్ స్టేట్మెంట్. నిజంగా మేము ఈ అభివృద్ధి చేస్తున్నాం కదా, దాన్ని చూసి మాకు ఓట్లేయండి, దాని నుంచి మమ్మల్ని ఎన్నుకోండి, దాని నుంచి మా ప్రభుత్వాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుందని ప్రజల దగ్గర ఈ ఒక ప్రాజెక్ట్ ను చూపించి మమ్మల్ని ఒక్క ఓటు కూడా అడగమని ఒక సమావేశంలో ముఖ్యమంత్రి గారి నోటిని వచ్చింది. అసలు నిజంగా మూసీ కోసం ఇప్పటికీ నిన్న ఓంకారేశ్వర ఆదాయానికి భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిజంగా ఒక మంచి ఆలోచన విధానంతోనైతే పోతా ఉన్నారు. సో ఇది ఎంతవరకు అమలు అవుతుంది, ఎంతవరకు ఎంత స్పీడ్ గా అవుతుంది, ఏంటి అసలు దీని పరిస్థితి ఏంటి? ఇప్పటికే భారీగా 700 కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. సో మొత్తానికి ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది ఏంటి అనేది దీన్ని మనం కూడా స్వాగతించాలి. మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తా ఉన్నారు. మరో అంశం చూద్దాం. అక్రమాలు తవ్వుతాం, మైనింగ్ మాఫియాపై సిబిసిఐడి విచారణ 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు చేపడతాం. సిరిసిల్ల ఇసుక దందా మొదలు మాజీ మంత్రుల, ప్రస్తుతం ఎంపీ కంపెనీల అక్రమ లీజులపై దర్యాప్తు. ప్రతిపక్షం ఆరోపిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్ పై కూడా వచ్చే అసెంబ్లీ సమావేశంలో నివేదికను ప్రవేశపెడతాం. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. తెలంగాణ ఆవిర్భవించిన 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన మైనింగ్ మాఫియా అక్రమాలపై సిబిసిఐడితో విచారణ చేయిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. సిరిసిల్ల ఇసుక దందాలో మాజీ ఎంపీ సంతోష్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావుపై, గ్రానైట్ అక్రమ మైనింగ్ లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ కంపెనీలపై, మైనింగ్ లీజు మాఫియాలో రాజ్యసభ సభ్యుడు వద్దరాజు రవిచంద్రం
చంద్ర కంపెనీలపై మాజీ మంత్రి హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు మైనింగ్ దోపిడీలపై ప్రతిపక్షం ఆరోపిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్ పైన సిబిసిఐడి సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. నిక్కచ్చిగా అన్ని విషయాలను నిగ్గు తేల్చి వచ్చే అసెంబ్లీ సమావేశంలో పూర్తిగా నివేదికను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. గనుల శాఖ పద్దులపై చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో అధికార విపక్ష సభ్యుల మధ్య చోటు చేసుకున్న వాదపోదాల నేపథ్యంలో చూసుకున్నట్టయితే అక్రమాలు తవ్వుతాం, మైనింగ్ మాఫియాపై సిబిసిఐడి విచారణ చేస్తాం 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు చేపడతాం. గతంలో సిరిసిల్ల ఇసుక దందా మొదలు మాజీ మంత్రులు కూడా దాదాపు కేటీఆర్ గారు కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు, సంతోష్ రావు గారు వాళ్ళ నాన్నగారు ఏదైతే రవీందర్ రావు గారు అట్లాంటి చాలా మంది ఏదైతే అక్రమ మైనింగ్ పైన ఇప్పటి చాలా ఆరోపణలు వచ్చినాయి. సో అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార పార్టీ బీఆర్ఎస్ ఉంది. వాళ్ళని ఎన్ని చేసినా ఎన్ని విధాలుగా ఫైట్ చేసినా ఏమి చేయలేకపోయారు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బుల్డోజర్లపై దాడి, ఎవరు మాట్లాడితే వాళ్ళకు రాత్రి ఎత్తుకుపోయి వాళ్ళని కిడ్నాప్ చేయడం, అట్లా చాలా వరకు ఎదుర్కొన్న సందర్భం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురాలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల 5 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి, అయినా కూడా ఈ అంశం ఇప్పటి కూడా తెర మీదకి తీసుకురాలేదు. అనుగుణంగా అక్రమాలపై తవ్వుతాం, మైనింగ్ మాఫియాపై సిబిసిఐడి విచారణ 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు చేపడతాం. సిరిసిల్ల ఇసుక దందా మొదలు. ఇక సిరిసిల్ల ఇసుక దందలు అయితే ఏకంగా ఏదైతే టిప్పర్లతోని జనాల మీదకి తీసుకెళ్లి ప్రాణాలు ఎంతో మంది నిజంగా వాళ్ళ మీద అక్రమ కేసులు, వాళ్ళని అసలు నిజంగా దేనికి పనికి రాకుండా పోలీసుల సహాయాలతో చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులని వాళ్ళు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద లోపలికి పంపించడం, నెలల లోపలనే ఉంచడం, పోలీసులతో కోటింగ్ ఇప్పించి వాళ్ళని నడవలేని పరిస్థితులు చేసినాం. నిజంగా చాలా మంది కొందరైతే టిప్పర్లు ఎక్కించి ప్రాణాలు తీసిన సందర్భాలు, ఎన్నో అంశాలు వచ్చినాయి. అప్పుడు ఏదైతే ఇసుక దందా మీద ఎవరు మాట్లాడితే జర్నలిస్టుల మీద దాడులు జరిగింది, అధికార ఏదైతే రాజకీయ నాయకులు పార్టీలు అత్యధికంగా ఏమన్నా చేస్తే వాళ్ళ మీద దాడులు జరిగినాయి. ఎట్టికేలకు మళ్ళీ ఇది తెర మీదకి వచ్చింది. ఈ అంశం ఎక్కడి వరకు వెళ్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దీని మీద ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ చట్టసభలోనే దాన్ని చర్చకు ఒక అవకాశం ఇస్తున్నాం. చూద్దాం వాళ్ళది మరి చర్చ అక్రమ మైనింగ్లపై ఎక్కడ వెళ్తుంది, ఎలా ఎలా ఎన్ని ఆరోపణలు వస్తాయి, ఎంతమందిని కస్టడీలోకి తీసుకుంటారు, ఎలా దాని మీద యాక్షన్ తీసుకుంటారు, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, ఎంతమంది మీద కేసులు కడతారు, ఎంతమందిని జైలుకు పంపిస్తారు, అప్పుడు గతంలో వీళ్ళు చేసినవన్నీ ఎట్లా బయటకు వస్తాయి, ఎవరెవరు అంశాలు మాట్లాడతారు, అసలు ప్రతిపక్షం ఎట్లా ఎదుర్కొంటుంది, అధికార పక్షం దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, అధికార పక్షం మళ్ళీ ఈ విషయం ఎందుకు తెర మీదకి తీసుకొస్తుంది, ఎందుకు గతంలో వీళ్ళు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని చాలా వరకు కార్నర్ చేసే ప్రయత్నం చేశారు, అయినా కూడా అప్పుడు ఉన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పార్టీ వీళ్ళని ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా ఈ విషయంలో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో మరో అంశం చూస్తున్నాం, రక్షకులే భక్షకులు అవుతున్నారు. త్రిబుల్ జీవో పరిధిలో యథేచ్ఛగా స్టోన్ ట్రెషర్లు మైనింగ్ అక్రమాలపై సభా సంఘం వేయాల్సిందే, సిట్టింగ్ జడ్జితోనైనా విచారణ చేపట్టాలి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్. కంచె చేను మేస్తున్నట్లుగా ప్రభుత్వ రక్షకులే భక్షకులు అవుతున్నారు. రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలతో ఖజానాకు భారీగా గండిపడుతుంది. జీవో 311 పరిధిలో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతుంది. జంట జలాశయాల కాలుష్యం బారిన పడుతున్నారు. శంషాబాద్ మండలం కత్వాల్గూడలోని రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ అక్రమ మైనింగ్ చేస్తుందంటూ గనుల శాఖ 2 సార్లు నోటీసులు జారీ చేసింది. ఇంకా రక్షకులే భక్షకులు అవుతున్నారు. 311 జీవో పరిధిలో యథేచ్ఛగా స్టోన్ క్రషర్లు. గతంలో కూడా 311 జీవో మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చాలా వరకు ఆరోపణలు ఎదుర్కొన్నారు. చాలా వరకు 311 జీవోలో ఆ జీవోని ఉల్లంఘన చేస్తూ అక్కడ అక్రమ కట్టడాలు కడుతున్నారని, ఆయన ఒక డ్రోన్ విషయంలో డ్రోన్ ఎగరేసారని, ఆ ఒక్క డ్రోన్ విషయంలోనే ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి కొన్ని నెలల పాటు జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టడానికి అక్కడ మరింత ఆయన మంచి లీడర్ గా బయటకు వచ్చి అక్కడ జరుగుతున్న అన్యాయాలను బయట పెట్టేసి ఆయన ఈ రోజు ప్రభుత్వం ఏర్పడడానికి ఇది ఒక ప్రధాన అంశంగా కూడా ఆ రోజు ఈయనకు అవకాశం వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. సో ఏదైతే 311 జీవోలో ఆ రోజు అక్రమ మైనింగ్ అక్కడ మనకు కేటీఆర్ గారి భవనం కూడా ఉంది 311 జీవోలో, ఫామ్ హౌస్. సో అది ఎవరో పర్మిషన్ ఇచ్చారు. ఆ 311 జీవోలో కట్టుకోవడానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ హైట్ ఉండొద్దు, కొంచెం 1+2 అనేది ఒక లిమిట్ ఉంది. ఆ 311 జీవోలో ఎలాంటిది కూడా మనం అక్రమ కట్టడాలని ఎంకరేజ్మెంట్ చేయొద్దన్నట్టుగా అప్పుడున్న ప్రభుత్వాలు ఒక జీవోని తీసుకొచ్చింది. అవి బేఖాతారు చేసేసి ఉల్లంఘన, అంటే ఏదైతే వీళ్ళు యథేచ్ఛగా దాన్ని మన రూల్స్ దాన్ని బ్రేక్ చేసి కట్టుకోవడానికి ముందుకు వెళ్ళారు.
సో అప్పుడు చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈయన హరీష్ రావు గారు నిండు సభలో చట్టసభలో త్రిపురం జీవో పరిధిలోని యథేచ్ఛగా స్టోన్ క్రషర్లు మైనింగ్ అక్రమాలపై సభాసంగం వేయాల్సిందే, సిట్టింగ్ జడ్జితో అయినా విచారణ జరిపించాల్సిందే. చాలా విషయాలు త్రిపురం జీవోలు అక్కడ ఉన్న పరిధిలో చాలా వరకు మనం తెలుసుకున్నాము. అప్పట్లో చాలా వరకు అక్కడ కొన్ని గొడవలు జరిగినాయి. చాలాగా అధికార పక్షం ప్రతిపక్షం అప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి చాలా వరకు కూడా త్రిపురం జీవో మీద ఫైట్ చేశాడు. అక్కడ డ్రోన్ ఎగిరేశారు. డ్రోన్ ఎగిరేసారు ఎట్లా ఇది అక్కడ ఆ చట్టాలతో ఒక కుమ్మక్కై మామూలుగా ఆయనని అరెస్ట్ చేసి అంత పనిగా తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరిగినాయి. సో మొత్తానికి ఇది కూడా ఒక ప్రధానంగా అంశం చూసుకున్నట్టయితే ఇక ఇంకో విషయం చూస్తున్నాం మనం ఇక్కడ. అమరావతి అజయం, ఏపీ రాజధానిగా చట్టబద్ధతపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం, 5:30 గంటల పాటు సభ్యుల ప్రసంగాలు ఆమోదించాకే ఓటావున్న కేంద్రానికి ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశము. ఏపీ వార్త చూస్తున్న మొత్తానికి ఏదైతే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అజయం, ఏపీ రాజధానిగా చట్టబద్ధతపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం, 5:30 గంటల పాటు సభ్యుల ప్రసంగాలు ఆమోదించాకే ఓటావున్న కేంద్రానికి బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. ఏపీ శాసనసభ వేదికగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ తీర్మానం ఆమోదించింది. ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ చట్టసభలు తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ విధంగా తీర్మానించింది అని సీఎం పేర్కొన్నారు. అమరావతి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు శాసనసభ శనివారం ప్రత్యేకంగా సమావేశించింది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఘట్టం కావడంతో ముహూర్తం చూసి మరీ సమావేశాన్ని ప్రారంభించాం. శాసన సభాపతి అయ్యన పాత్రుడు ప్రారంభం, పాలకులు అనంతరం ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని సమర్థిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మాట్లాడారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రసంగించారు. మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలతో సభ ముగిసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4:30 వరకు ఈ సభ కొనసాగింది. దాదాపు విరామం లేకుండా భోజన విరామం లేకుండా సభ నిర్వహించారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో అమరావతిని సర్వనాశనం చేసేందుకు జరిగిన కుట్రలన్నీ ఎండగడుతూ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని అవసరాన్ని చెబుతూ మంత్రులు ఎమ్మెల్యేలు బహుద్వేగంతో ప్రసంగించారు. మొత్తానికి వాళ్ళు గతంలో వైసీపీ ఉన్న ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడానికి ఎలాంటి అంశం, ఎలాంటి కార్యక్రమం, ఎలాంటిది కూడా వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతికి అజయం, ఏపీ రాజధానికి చట్టబద్ధతపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టాలని ఒక ఆలోచన చేసిండ్రు. ఇది ఎప్పుడో జరగాల్సింది. ఆయన కాలయాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్న ఒక విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ముఖ్యమని, ఏ ప్రాంతంలో ఉన్న ఐటీ కంపెనీల ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన దిశానిర్దేశం ముందు చూపు, భవిష్యత్ ఆలోచన, కార్యనిర్వాహకుడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్రానికి చూసుకున్నాడు. మన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇప్పుడు కూడా ఇంత ఫాస్ట్ గా ఇంత ముందుగా వెళ్తుంది. నిరుద్యోగులు అనే అంశం లేకుండా సాఫ్ట్వేర్ రంగాన్ని, ఐటీ రంగాన్ని ఎంతో మనకు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ రోజు మనకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సాధించారు. సో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎంతో సంక్షేమ పథకాలతోని ఆ రోజు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఈ రోజు కూడా అదే అమరావతిలో వాళ్ళు నిజంగా తీసుకున్నటువంటి అంశాలే ఇవ్వాలి. అక్కడ యువకులకు పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి. రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకునే ఆలోచన విధానంతోనే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడిగా ముందుకు వెళ్తా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ ఉన్న లీడరు. ఇక చూసుకున్నట్టయితే టగ్ ఆఫ్ వార్ ఆడుతున్న బత్తుల లక్ష్మారెడ్డి, అనిరుద్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఆర్ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2026 ప్రారంభం. ఇది ఎక్కడ ఉంటది వార్త? ఇక చూసుకున్నట్టయితే రాజకీయాలకు అతీతంగా క్రీడా పోటీలు నిర్వహించి బహిష్కరిస్తారా? ఇదేనా మీ క్రీడా స్ఫూర్తి? బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలు. క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నారని వెల్లడి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏం క్రీడా స్ఫూర్తిని పాటిస్తున్నారో తమకు అర్థం కావడం లేదని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి
విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వ రాజకీయాలకు అతీతంగా క్రీడా పోటీలు నిర్వహిస్తే వాటిని బహిష్కరించడం తగదన్నారు. శనివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి తెలంగాణ స్పోర్ట్స్ అండ్ కల్చర్ మీట్ 2026 మొదటి ఎడిషన్ పోటీలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులకు రాజకీయంగా విమర్శిస్తే పట్టించుకోరు, కానీ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ కు తీసుకొచ్చి తెలంగాణ ఖ్యాతిని పెంచితే విమర్శలు చేశారు. ఫామ్ హౌస్ పార్టీలు, పబ్బులు వంటివి కాకుండా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి మత్తుకు యువత దూరంగా ఉండాలని మత్తు వదలండి, మైదానంలోకి రండి అన్నట్టుగా ఏదైతే మేము గ్రామాలలో మట్టిల మాణిక్యాలను బయటకు తీసుకురావడానికి సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నాం. తెలంగాణ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారా, రానిచ్చిన వారికి గ్రూప్ 1 స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చి బాధ్యత తీసుకుంటాం. ఎంతో చరిత్ర ఉన్న ఎల్బీ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. భవిష్యత్తులో రాష్ట్రంలో ఒలింపిక్స్ క్రీడలు ఇక చూసుకున్నట్టయితే రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు, రాజకీయ అంటే అతీతంగా కూడా ఈ క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు క్రీడా స్ఫూర్తిని ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా ఒక ఆలోచన విధానంతో స్పోర్టివ్గా ఉండాలి అంటే స్పోర్ట్స్ తోని ఉండాలి అనే ఆలోచనతోని ఈ క్రీడలు ప్రారంభిస్తే దాన్ని కూడా బహిష్కరించారు బీఆర్ఎస్ నాయకులు. అసలు బీఆర్ఎస్ నాయకులు దేనికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? మంచి అంటే మంచి అనాలి, చెడు అంటే చెడు అనాలి. క్రీడా పరంగానే క్రీడల ఆలోచనతోనే దాన్ని పోటీగా తీసుకోవాలి, అంతేగాని దీన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి ఈ క్రీడలను వాళ్ళు బహిష్కరించడం నిజంగా దీని వెనకాల ఏం మతలబు ఉంది అంటే రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండ్రు. గతంలో మెక్సీ అనే ఫుట్బాల్ ప్లేయర్ ని నేను తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్థాయిలో మన తెలంగాణని, మన రాష్ట్రాన్ని నేను ప్రపంచ స్థాయిలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవాలని నేను ఆలోచిస్తే వాటిని కూడా మీరు వ్యతిరేకరించారు, వాటిని కూడా రాజకీయం చేశారు, వాటిని కూడా రాజకీయం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సోషల్ మీడియా ద్వారా. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే ఒక స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయొద్దా? మీలాగా గతంలో ఒక డ్రగ్స్ కి, ఒక పబ్బులకి, అర్ధరాత్రి నైట్ పబ్బులకి, నైట్ ప్రోగ్రాంలకి అలాంటి కల్చర్ ని తీసుకొస్తే మరి మన రాష్ట్రం ఎక్కడ పోతుంది? గంజాయి మత్తులో పండుకుంటుంది. అంటే మట్టిలో మాణిక్యాలన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా సీఎం కప్ తో మనం వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో వాళ్ళకు ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్ ని కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భవిష్యత్తుకు మనం ఒక నిర్దేశం చేయడానికి ఆలోచిస్తున్నాం. అలాంటిది కూడా మీరు తప్పు పడుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద వ్యాఖ్యలు చేశారు. నిజంగా బీఆర్ఎస్ నాయకులు చూడాలి, అఖిలపక్ష భేటీ, అఖిలపక్ష మీటింగ్లు కూడా ఉంటాయి, దానికి పాల్గొనాలి. ఇలా రాజకీయాలకు అతీతంగా క్రీడా పోటీలు నిర్వహిస్తే మీరు బహిష్కరిస్తారా? అసలు ఈ హెడ్లైన్ కు మీరే కదా దీనికి స్ఫూర్తి ఇది పెట్టడానికి. ఎందుకు మీరు కూడా వాళ్ళతో పాటు అటో ఇటో స్పోర్ట్స్ ఆడితే ఎంత బాగుంటుండే? అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు రాష్ట్రానికి, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది ఇక్కడ సీఎం గారు ఘాటుగా వాళ్ళ మీద విమర్శించారు. 5,595.56 కోట్లు అవసరం. 2026-27లో కొత్త ఆయకట్టు లక్ష్యంగా 4.66 లక్షల ఎకరాలు. ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పుంజుకోవాలంటే భూమి అవసరం అవుతుంది. భూసేకరణ పురావస్థం పూర్తయితేనే పనులు ముందుకెళ్తాయి. 2026-27లో ప్రాజెక్టుల కింద కొత్తగా 4.66 లక్షల ఎకరాలు సాగునీరు అందించాలన్నదే నీటిపారుదల శాఖ లక్ష్యం. దీనికోసం 5,595.56 కోట్లు అంచనాలను రూపొందించారు. బడ్జెట్ నిర్మాణాలకు 11,872 కోట్లు కేటాయింపులు చేశారు. అయితే ప్రాజెక్టులు అవసరమైతే 28,764.17 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2026-27 సంవత్సరంలో పనులకు సంబంధించిన లక్ష్యాన్ని నీటిపారుదల శాఖ రూపొందించింది. నీటిపారుదల సర్కిల్ వారీగా భూసేకరణ లక్ష్యం పునరావస్తు ఏర్పాట్లపై సీఈలకు ఇటీవల దిశానిర్దేశం చేసింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి వచ్చే ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో విభజించింది. నిర్మాణ చివరి దిశకు 6కు చేరుకుంది. చూసుకున్నట్టయితే ఇదండి భూసేకరణకు పూర్తయిన సాగునీటి ప్రాజెక్టులకు R&Rకు కొన్ని నిధులు అయితే మంజూరు చేశారు. మరి అది ఎంత స్పీడ్గా వెళ్తుంది ఏంటి అనేది కొంచెం ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలి. ఇక ఇంకొకటి ఇక్కడ ప్రధాన మానవత్వానికి పురుడు, గర్భిణికి 5 కిలోమీటర్ల స్ట్రెచ్చర్ పై మోసుకొచ్చిన జవాన్లు. మావోయిస్టుల వ్యతిరేక ఇతర ఆపరేషన్ల నిత్యం తుపాకులు ఎక్కుపెట్టి అప్రమత్తంగా ఉండే జవాన్ల మానవత్వాన్ని చాటుకున్నారు. ఛత్తీస్గఢ్ లో నారాయణపూర్ జిల్లాలోని శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఇంద్రావత్ జాతీయ పార్కు పరిధిలోని బోటర్ గ్రామ్ లో గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతూ హాస్పిటల్కి రాని పరిస్థితిపై ఐటీబీపీ 29 బెటాలియన్ జవాన్లకు సమాచారం అందింది. దీంతో అసిస్టెంట్ కమాండర్ అనిల్ కుమార్ నేతృత్వంలో బృందం జిల్లా పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. గ్రామం నుంచి గర్భిణి స్ట్రెచ్చర్ పై మోసుకుంటూ కొండల ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని
ఓర్చాలోని సిహెచ్ఎస్ కి మూసుకొచ్చారు. ఆసుపత్రి గర్భిణిని ఆడ శిశువుని ప్రసవించగా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. మానవత్వం అంటే ఇది. ఫారెస్ట్‌లు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి కూడా వాళ్ళు మారుమూల ప్రాంతం నుంచి మెయిన్ రోడ్ గాని, హాస్పిటల్ గాని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాంటిది ఒక ఆవిడ అంటే డెలివరీ టైమ్‌లో బాధపడుతూ ఉంటే అక్కడ జవాన్లు ఆమెను స్ట్రెచర్‌పై 5 కిలోమీటర్లు మోసుకెళ్ళి అక్కడ హాస్పిటల్‌కి తీసుకొస్తే అక్కడ తల్లి, కూతురు ఇద్దరు ప్రశాంతం. సో, సుఖాంతంగా అయింది. సో, మొత్తానికి వాళ్ళని అభినందించాల్సిన విషయం ఉంటుంది. ఇక మరో అంశం చూసుకున్నట్టయితే ఇక ఇదే మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే శివతాండమే. గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చిత్రంలో అనిల్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి, రామకృష్ణారావు, ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, వేం నరేందర్ రెడ్డి, సర్ఫరాజ్ అహ్మద్, నవీన్ యాదవ్ ఉన్నారు. సో మొత్తానికి ఏదైతే మనకు మూసీ పునర్జీవంపై ఎన్ని విమర్శలు వచ్చినా అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగిపోవాలని ఉప ముఖ్యమంత్రి నాకు మద్దతు తెలిపారు. మొదటి అడుగుని ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేశాం. దీని రక్షణ ఖాళీగా అభివృద్ధి చేశాం. తర్వాత ముస్లింలకు కోసం పురాణపుల్ వద్ద మక్కా మసీదు లాంటి భారీ ప్రార్థనాలయాన్ని కడతాం. సిక్కుల కోసం స్వర్ణ దేవాలయం తరహాలో గౌలిగూడలో గురుద్వారాన్ని నిర్మిస్తాం. క్రైస్తవుల కోసం ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో మెదక్ చర్చిని ప్రతిబింబించే ప్రార్థనాలయాన్ని నెలకొల్పుతాం. మూసిలో కలుస్తున్న 1.5 కోటి మంది విసర్జకాల పశువుల కాళ్ళబేరాల పరిస్థితులను వదిలే కాలుష్య జిల్లాలతో నగర వాసులతో పాటు నల్గొండ జిల్లా వరకు ఉన్న అనేక గ్రామాల శిక్ష అనుభవిస్తున్నారు. పుట్టే పిల్లలైన మంచిగా బతకాలని యువ జంటలను గ్రామాల నుంచి బయటకు పంపిస్తున్నారు. అందుకే బాధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులంతా మూసి అభివృద్ధికి మద్దతు ఇస్తున్నారు. ఎంత ఖర్చు అయినా, ఎన్ని సమస్యలు ఎదురైనా పనులను పూర్తి చేసి తీరుతాం. గోదావరి నుంచి నగరానికి 20 టీఎంసీల నీటిని తీసుకొచ్చే పనులు 8 నెలలుగా జరుగుతున్నాయి. అందులోని 5 టీఎంసీల నీటిని జంట జలాశయాల నుంచి మూసి ఈసీ నదుల్లోకి వదులుతూ నిత్యం మూసిలో నుంచి నీటి ప్రవాహం ఉండేటట్లు చర్యలు తీసుకుంటాం. మీకు ఇంకా ప్రజాప్రతినిధులుగా కొనసాగే హక్కుందా? ఓ అక్క ఉంది. 45 ఏళ్లుగా ఆమె కుటుంబము రాజకీయాలు అనేక పదవులు అనుభవిస్తుంది. ఇప్పుడు ఆమె కొడుకు మూసి పనులను అడ్డుకునేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జిఓ కేసులో వేశాడు. మీకు ఇంకా ప్రజాప్రతినిధులుగా కొనసాగే హక్కుందా? నాకు వాళ్ళ కుటుంబంతో సన్నిహితం ఉండేది. ఆమె అప్పట్లో ఏదేమైనా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆలోచన మూసి ఎవరైనా మూసి ప్రక్షాళనకు అడ్డుపడితే శివతాండవే. మొదటి పేరు. సెకండ్ వార్త కూడా చూస్తున్నాము. గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు. నిజానికి మూసి పునర్జీవంపై చాలా కూడా ఆయన ఒక అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంతమంది అడ్డొచ్చినా, ఎన్ని మాట్లాడినా కూడా నేను బరాబరు మూసి ప్రక్షాళన చేయాల్సిందే, ఇది కట్టాల్సిందే. అట్లాగే ముస్లింలకు ఒక మక్కా మసీదు లాంటి పురాణపుల దగ్గర అలాంటిది ఒక ప్రార్థన మందిరాలు నిర్మిస్తాం. అట్లాగే క్రైస్తవులకు ఒక చర్చి, ఏదైతే మెదకులో ఎంత ఆసియా ఖండంలో నెంబర్ 1 గా భావిస్తున్నా అలాంటి చర్చి, అలాంటి ప్రార్థన మందిరాన్ని కూడా ఏది ఉప్పల్లో పరివాహక ప్రాంతాల్లో నిర్మిస్తాం అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అట్లాగే ఇంకా చాలా వరకు ఆయన క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, అట్లాగే సింగులు ఉంటారు కదా, సర్దార్జీలు, వాళ్ళకు కూడా హరిద్వార్లో ఒక ప్రార్థన మందిరం ఉంటుందంట. అలాంటిది కూడా ఇక్కడ ఒకటి నెలకొల్పుతాము. ఇంకోటి మనకు ఏదైతే ఈరోజు మనకు ఏదైతే అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానంగా వాళ్ళని చూసుకుంటూ వెళ్తాము. అట్లాంటప్పుడు అందరూ ప్రజా స్వామ్యంలో అన్ని మతాలకి, అన్ని కులస్తులకి, అన్ని మతాల వారికి మనం గౌరవించినప్పుడే మనం ప్రజలోకి వెళ్తాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చారు. అదిగో ఆధునిక గోశాల నగర శివార్లలో ఎన్కేపల్లి గ్రామంలో ఆధునిక గోశాల నిర్మాణం చురు కానుంది. 157 కోట్లతో హెచ్ఎండిఏ ఈ ప్రాజెక్టు చేపడుతుంది. ఏడాదిలో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఒక్కో షెడ్డు లో 100 ఆవులు ఉండేలా 100 ఆధునిక షెడ్ల పవర్ తో కూడిన వాషింగ్ టన్నెల్ నిర్మిస్తారు. 54 ఎకరాలలో డ్రిప్ విధానంలో పచ్చగడ్డి, ఇతర పశుమేత పెంపకం చేపడతారు. పశు వైద్యశాల నిర్మించనున్నారు. అక్కడ పనిచేసే వైద్యులు, స్టాఫ్, పారామెడికల్, ఇతర పని వారికి క్వార్టర్లు నిర్మిస్తున్నాం. నెయ్యి తయారీకి యూనిట్లు, గోబర్ గ్యాస్ యూనిట్, 3 నుంచి 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు. సో ఏదైతే గోశాల అత్యాధునికమైన గోశాలను నిర్మించి దాని ద్వారా నెయ్యిని తయారు చేసి, అట్లాగే అక్కడ దానికి ఒక హాస్పిటల్, వాళ్ళకు క్వార్టర్స్, సోలారు, ఒక్కో షెడ్లో 100 ఆవులు ఉండేలా ప్లాన్ తోని
మంచి కార్యాచరణతో ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా కించపరిచేలా కాకుండా అందరినీ కలుపుకొని పోయేలా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచిస్తున్నారు. మరో అంశం చూద్దాం. పోషకాహార భద్రత కోసమే తొలిముద్దు పథకం ప్రారంభించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పిల్లలకు పోషకాహారం అందుతనే వారి శారీరక మానసిక ఎదుగుదల బలంగా ఉంటుందని, సరైన ఆహారం లభించకపోవడంతో అనారోగ్య సమస్యలు వస్తాయని, ఈ నేపథ్యంలో అంగన్వాడీలోని 6 ఏళ్లలోపు చిన్నారులకు ఉదయం అల్పాహారం అందిస్తున్నాము అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శనివారం శాసనసభలో ఆవరణలో మంత్రుల సీతక్క, కొండ సురేఖ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీంలతో కలిసి అంగన్వాడీ చిన్నారులతో ఉదయం వేళల్లో అల్పాహారం అందించే తొలిముద్దు పథకాన్ని ప్రారంభించారు. అంగన్వాడీ సిబ్బంది మొబైల్ ఫోన్లలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఇది మంచి పథకం. దేశ తొలి ప్రధాని నెహ్రూ నిరక్షరాస్యత తగ్గించేందుకు వ్యవసాయ అభివృద్ధి, సాగునీటి రంగానికి ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా ప్రస్తుత దేశంలో ఆహార భద్రత నెలకొంది. కానీ పోషకాహారం అందడం లేదని మహిళలు గర్భిణిగా ఉన్నప్పటి నుంచి ఆమెకు ప్రభుత్వం పోషకాహారం అందిస్తుంది. ఇకపై అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు అల్పాహారం, ఉప్మా, కిచిడి అందిస్తాం. ప్రభుత్వం ప్రణాళికను క్షేత్రస్థాయిలోని అంగన్వాడీ టీచర్లు అమలు చేయాలి. చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకొని వారికి మెరుగైన పోషకాహారం అందించాలి. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. వారి సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నాం. ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు లభించాక వెంటనే తొలుత ఈ సమస్యలు పరిష్కరిస్తాం. అంగన్వాడీ కేంద్రాలన్నిటికీ సొంత భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలి అని అధికారులని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, కమిషనర్ శృతి ఓజు, దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. పోషకాహార భద్రత కోసం తొలిముద్దు పథకం ప్రారంభంలో పోషకాహార భద్రత కోసం తొలిముద్ద పథకం ప్రారంభించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏదైతే అంగన్వాడీ కేంద్రాలలో ఇప్పటికే బాలామృతం అని, మధ్యాహ్నం భోజనం అని, రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డుతో వాళ్ళ పోషక ఆహారాన్ని, మానసిక ఎదుగుదల కోసం ఇప్పటికే ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొచ్చింది. అట్లాగే మరొక కొత్త పథకం ప్రారంభించడంలో తొలి ముద్ద, ఏదైతే పిల్లలు తీసుకునే తొలి ముద్ద అనే కార్యక్రమంతో వాళ్ళకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కొత్తగా వాళ్ళకు కిచిడి, ఉప్మాతో వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, అట్లాగే వాళ్ళకు ఏదైతే మానసిక ఎదుగుదల కోసం పిల్లల పోషకాహారం అందుతనే వారి శారీరక మానసిక ఎదుగుదల కోసం పాటుపడుతుందని, వాళ్ళ ఏదైతే అంగన్వాడీకి వచ్చే పిల్లలని సొంత పిల్లలాగా చూసుకోవాలని అంగన్వాడీ సిబ్బందికి ఆయన ఒక సలహా సూచనలు చేశారు. అట్లాగే ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ కి, అంగన్వాడీలో పనిచేసే సిబ్బందికి చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం మెరుగుపరగానే వాళ్ళకి ఏదైనా తొందరగా వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తుంది. అంగన్వాడీకి సొంత భవనాలు లేవు, ఆ విషయం కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఏదైతే వాళ్ళు నిన్న తీసుకున్నటువంటి మంత్రి సీతక్క, అట్లాగే మన సీతా దయాకర్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి తొలిముద్ద పథకం ప్రారంభోత్సవం చేసిండ్రు. సో మొత్తానికి ఇది మంచి ఆలోచన ఉంటుంది. ఇక మొత్తానికి ఇవన్నీ స్టేట్ వార్తలు చూసుకుంటే, మనం జిల్లా వార్తలు చూసుకున్నట్టయితే కొన్ని అక్షర కాంతులు నేడు సెర్ఫ్ ఆధ్వర్యంలో పరీక్ష. ఉమ్మడి జిల్లాలో 1,29,543 మంది సిద్ధం. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం నవభారత్ సాక్షరత్ కింద ఉల్లాస్ పేరిట కార్యక్రమం అమలు చేస్తుండగా, రాష్ట్రంలో అమ్మకు అక్షరాల పేరిట మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిరక్షరాస్యత పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నో కార్యక్రమాలతో తీసుకొస్తుంది. ఆ కార్యక్రమాలని మనం డెవలప్ చేసుకోవడానికి, నిరక్షరాస్యత లేని ప్రాంతాన్ని చూడాలనేది ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకొని ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక చూసుకున్నట్లయితే మరో అంశం, ఇక నివేదికలు సిద్ధం చేయాలి కలెక్టర్. అధికారులు శాఖల వారీగా అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాల నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పురపాలకుల్లో సభలు విధిగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాల వివరాలు సభలు వెల్లడించాలన్నారు. ఏప్రిల్ 2 నుంచి వివిధ కార్యక్రమాలు అమలు చేయనున్నట్టు తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని తెలిపారు. అదనపు కలెక్టర్ అమరేందర్, డిపిఓ శ్రీరాములు, డిఆర్ఏ చిన్న ఓబ్లేజ్, డిఓ రమేష్ కుమార్,
అట్లా ఏదైతే అధికారులతో ఏదైతే సమీక్ష చేశారు కలెక్టర్ గారు. ఇంకా మనకు చూసుకున్నట్టయితే మరొక అంశము, ఇక అధికారులతో సమీక్ష ఇప్పుడు ఏదైతే మనకు జిల్లా కలెక్టర్ గారు దాదాపు ఒక 5 రోజుల నుంచి ఇదే విషయం సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే అక్రమానికి అడ్డదారి ఇసుక రవాణాకు అక్రమార్కులు ఎంతకైనా బరి తెగిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో చిన్నవెల్లి గ్రామ పరిధిలోని దుందుబి వాగుపై మట్టి రాళ్లతో ఏకంగా వాగును మూసేసి ఇలా రోడేశారు. అక్రమాలకు దర్జాగా పాల్పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంలో విచారకరమని గ్రామస్తులు అంటున్నారు. ఇలానే కొనసాగితే వాగు రూపురేఖలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇంకా చూస్తున్నాం ఇక్కడ మనం ఫోటో కలెక్టర్ గారి రివ్యూలో దీని మీద ఒక రివ్యూ పెట్టుకున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వాగు, ఇదంతా వాగు, వీళ్ళు రాళ్లతో కప్పేసారు. దీని ఇంకా అక్కడ వాగు లేదని దాన్ని కనుమరుగు చేయాలన్న ఒక ఆలోచనతో యథేచ్ఛగా అక్కడ ఏదైతే మనకు ఇసుక దందా వేసుకోవచ్చు అని అక్కడ చేస్తూ ఉన్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ఇదని మొత్తానికి ఇక స్టేట్ వార్తలు, డిస్ట్రిక్ట్ వార్తలు చూసుకున్నట్టయితే మనం ఈ రోజు వివరాల్లోకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు వచ్చే వార్తలు మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మీటి న్యూస్.